హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇంపార్టెంట్ బిట్స్, ఇండియన్ హిస్టరీలోని ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, డియర్ స్టూడెంట్స్, దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. తప్పకుండా షేర్ చేసి లైక్ చేస్తారు కదా, థ్యాంక్ యూ. బుద్ధుని ధర్మచక్రాన్ని నాణెములపై వేయించిన రాజు ఎవరు? బుద్ధుడి ధర్మచక్రాన్ని నాణెములపై వేయించిన రాజు ఎవరు? మీనాండర్. బుద్ధుని ధర్మచక్రాన్ని నాణెములపైన ముద్రించిన రాజు ఎవరు? మీనాండర్. భారతదేశంలో గాంధార శిల్పకళ ఎవరి కాలంలో ప్రారంభమైంది? మీనాండర్. భారతదేశంలో గాంధార శిల్పకళ ఎవరి కాలంలో ప్రారంభమైంది? మీనాండర్. పార్థియన్లలోని మొదటి రాజు వనోన్స్. భారతదేశంలోని మొదటి శక రాజు ఎవరు? మోగ. భారతదేశంలోని మొదటి శక రాజు ఎవరు? శకులు వంశస్థుల్లో మొదటి శకరాజు ఎవరు? భారతదేశంలోని మొదటి శకరాజు ఎవరు? మోగ. విక్రమ శకం ఏ సంవత్సరంతో ప్రారంభమైంది? విక్రమ శకం ఏ సంవత్సరంతో ప్రారంభమైంది? క్రీస్తుపూర్వం 78. సారీ, ఇది రాంగ్ ఉంది ఆన్సర్. స్టూడెంట్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తప్పు. కుషానుల మొదటి రాజధాని ఏది? పురుషపురం. కుషానుల మొదటి రాజధాని ఏది? పురుషపురం. డెమిట్రియస్ తను ముద్రించిన నాణెముల మీద ఏ గ్రీకు దేవుడిని చిత్రించారు? హెరాకిల్స్. డెమిట్రియస్ తను ముద్రించిన నాణెముల మీద ఏ గ్రీకు దేవుడిని చిత్రించారు? హెరాకిల్స్. ఆదిలాబాద్ జిల్లాలోని కోశం వద్ద లభించిన శాసనాలు ఏ పాలకుడికి సంబంధించినవి? కనిష్కుడు. ఆదిలాబాద్ జిల్లాలోని కోశం వద్ద లభించిన శాసనాలు ఏ పాలకుడికి సంబంధించినవి? కనిష్కుడికి సంబంధించినవి. కుషానుల స్వస్థలం ఏది? బ్యాక్ట్రియా. కుషానుల స్వస్థలం ఏది? బ్యాక్ట్రియా రాజ్యం. శాతవాహన రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయిన వారు ఎవరు? శక పహ్లవరాజు. శక పహ్లవరాజు నహపానుడు. శాతవాహన రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయిన వారు ఎవరు? శక పహ్లవరాజు నహపానుడు. శక పహ్లవరాజు నహపానుడు.
మాధ్యమిక మాధ్యమిక కారిక సుహృల్లేఖ మాధ్యమిక కారిక సుహృల్లేఖ గ్రంథాల రచయిత ఎవరు? నాగార్జునుడు. మాధ్యమిక కారిక మాధ్యమిక కారిక సుహృల్లేఖ సుహృల్లేఖ గ్రంథాల రచయిత ఎవరు? నాగార్జునుడు. నాగార్జునుడు. కుషానుల పాలకులలో ఎవరిని రాజతరంగిణి అగ్రగణ్యునిగా పేర్కొంటుంది? రాజతరంగిణి అన్నది గ్రంథం. కుషానుల పాలకులలో ఎవరిని రాజతరంగిణి అగ్రగణ్యుడిగా పేర్కొంటుంది? హవిష్కుడు. హవిష్కుడు. కుషానుల పాలకులలో ఎవరిని రాజతరంగిణి అన్నది గ్రంథం రాజతరంగిణి అగ్రగణ్యునిగా పేర్కొంటుంది? హవిష్కుడు. హవిష్కుడు. హవిష్కుని బిరుదు ఏమిటి? మహారాజాదిరాజు. మహారాజాదిరాజ దేవపుత్ర. హవిష్కుడి బిరుదులేవి? మహారాజాదిరాజు, మహారాజ దేవపుత్ర, మహారాజాదిరాజ దేవపుత్ర. కుషానుల కాలంలో క్షత్రపులు మహాక్షత్రపులు ఎవరు? కుషానుల కాలంలో క్షత్రపులు మహాక్షత్రపులు ఎవరు? సార్వభౌముని ఆధిపత్యానికి లోబడిన సామంతరాజులు. కుషానుల కాలంలో క్షత్రపులు మహాక్షత్రపులు ఎవరు? సార్వభౌముని ఆధిపత్యానికి లోబడిన సామంత పాలకులు. కుషానుల కాలంలో గ్రామ పరిపాలన ఎవరి చేతిలో ఉండేది? పద్రపాల అనువాని చేతిలో ఉండేది. కుషానుల కాలంలో గ్రామ పరిపాలన ఎవరి చేతిలో ఉండేది? పద్రపాల అనేవారి చేతిలో ఉండేది. పద్రపాల. కుషానుల కాలంలో గ్రామ పరిపాలన ఎవరి చేతిలో ఉండేది? పద్రపాల చేతిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్ జిల్లాలో చిముక అనే నాణాలు దొరికాయి. ఆ నాణాలు ఏ పాలకుడి కాలం నాటివని, ఏ పాలకుడికి సంబంధించినవని భావించబడుతున్నాయి? శాతవాహన రాజైన సీముకుడివి. ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్ జిల్లాలో చిముక అనే నాణాలు దొరికాయి. ఆ నాణాలు ఏ పాలకుడికి సంబంధించినవిగా భావించబడుతున్నాయి? శాతవాహన రాజైన సీముకుడివి. శాతవాహన రాజైన సీముకుడివి. శాతవాహన పాలకులలో శాసనాలను జారీ చేసిన పాలకుడు ఎవరు? కృష్ణుడు. శాతవాహన పాలకులలో శాసనాలను జారీ చేసిన తొలి పాలకుడు ఎవరు? కృష్ణుడు. పరిపాలన సౌలభ్యం కొరకు శాతవాహన సామ్రాజ్యాన్ని వేటిగా విభజించారు? ఆహారాలుగా విభజించారు. పరిపాలనా సౌలభ్యం కోసం పరిపాలనా సౌలభ్యం కోసం శాలివాహన సామ్రాజ్యం ఏ విధంగా విభజించబడింది? ఆహారాలుగా. పరిపాలనా సౌలభ్యం కోసం శాలివాహన సామ్రాజ్యం ఏ విధంగా విభజించబడింది? ఆహారాలుగా. శాతవాహనుల కాలంలో పట్టణాలను ఏమని పిలిచేవారు? నిగమములు అని పిలిచేవారు. శాతవాహనుల కాలంలో పట్టణాలను ఏమని పిలిచేవారు? నిగమములు.
హాలుని బిరుదు ఏది? కవివత్సల. హాలుని బిరుదు ఏది? కవివత్సల. ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజుకు సమకాలికుడు? యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజుకు సమకాలీనుడు? యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. గౌతమి శాతకర్ణి గొప్పతనాన్ని, విజయాలను వేయించిన శాసనము ఏది? నాసిక్ శాసనం. గౌతమి పుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని, విజయాలను వేయించిన శాసనము ఏది? నాసిక్ శాసనం. బుద్ధుడు మొదటిసారిగా ఏ శిల్పశైలిలో కనిపిస్తున్నాడు? గాంధార శిల్పశైలిలో. రాజర్షి వధుగా వర్ణించబడ్డ శాతవాహన స్త్రీ ఎవరు? గౌతమి బాలశ్రీ. రాజర్షి వధుగా వర్ణించబడ్డ శాతవాహన స్త్రీ ఎవరు? గౌతమి బాలశ్రీ. మొదటి సంఘం ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. తమిళ దేశంపై మొట్టమొదటిగా సార్వభౌమత్వం సాధించిన రాజు? కరికాల చోళుడు. తమిళ దేశంపై మొట్టమొదటిగా సార్వభౌమత్వం సాధించిన రాజు కరికాల చోళుడు. తమిళ దేశంపై మొట్టమొదటిగా సార్వభౌమత్వం సాధించిన రాజు కరికాల చోళుడు. తొల్కాస్పియం అనే గ్రంథం దేనికి సంబంధించింది? వ్యాకరణానికి సంబంధించినది. తొల్కాస్పియం గ్రంథం దేనికి సంబంధించినది? వ్యాకరణానికి సంబంధించినది. కోవలన్, కన్నగి, మాధవి ఏ కావ్యంలోని నాయికలు? శిలప్పధికారం. కోవలన్, కన్నగి, మాధవి ఏ కావ్యంలో నాయికలు? శిలప్పధికారం. అశోకుడి ఏ రాతి శాసనాలు సంగం యుగం గురించి చెబుతున్నాయి? రెండవ శిలాశాసనం మరియు 13వ శిలాశాసనం. అశోకుని ఏ రాతి శాసనాలు సంగం యుగం గురించి చెబుతున్నాయి? రెండవ శిలాశాసనం మరియు 13వ శిలాశాసనం. మొదటి సంఘంకు అధ్యక్షత వహించింది ఎవరు? అగస్త్యుడు. 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 మొదటి సంఘం ఎక్కడ జరిగింది?
మధుర. మొదటి సంఘం ఎక్కడ జరిగింది? మధుర. మొదటి సంఘంనకు అధ్యక్షత వహించింది ఎవరు? అగస్త్య. ఉత్తరాన గంగానది వరకు జైత్రయాత్ర జరిపిన చేరరాజు. ఉత్తరాన గంగానది వరకు జైత్రయాత్ర జరిపిన చేరరాజు. సెంగుట్టవాన్. మణిమేఖలైలో దివ్య సన్యాసిగా మారినది. మణిమేఖలై. శిలప్పధికారం కావ్య రచయిత ఇలంగో అడిగల్. శిలప్పధికారం కావ్య రచయిత ఇలంగో అడిగల్. మణిమేఖలైలో దివ్య సన్యాసిగా మారినది ఎవరు? మణిమేఖలై. సంగం యుగంలో రాజాస్థానాన్ని ఏమని పిలిచేవారు? మన్రం అని పిలిచేవారు. సంగం యుగంలో రాజాస్థానాన్ని ఏమని పిలిచేవారు? మన్రం అని పిలిచేవారు. పాండ్య రాజధాని మధురై. పాండ్యుల రాజధాని మధురై ఏ నది ఒడ్డున ఉంది? వైగై నది. పాండ్య రాజధాని మధురై ఏ నది ఒడ్డున ఉంది? వైగై నది. సంగం యుగంలో వెల్వి అనే పదానికి అర్థం ఏంటి? యజ్ఞం అని అర్థం. సంగం యుగంలో వెల్వి అనే పదానికి అర్థం ఏమిటి? యజ్ఞం అని అర్థం. పాండ్యులను గురించి తొలిసారిగా ప్రస్తావించిన విదేశీయుడు ఎవరు? మెగస్తనీస్. సంగం సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? తమిళంలో. గుప్తులలో మొదటి ముఖ్యమైన రాజు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు. గుప్తులలో మొదటి ముఖ్యమైన రాజు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు. గుప్తుల కాలం నాటి అధికార భాష ఏది? సంస్కృతం. గుప్తుల కాలం నాటి అధికార భాష ఏది? సంస్కృతం. హర్షవర్ధనుడి సోదరి పేరు ఏమిటి? రాజశ్రీ. హర్షవర్ధనుడి సోదరి పేరు ఏమిటి? రాజశ్రీ. భారతదేశ దిగ్విజయ యాత్ర జరిపి భారతదేశాన్ని ఏకీకృతం చేయమని హర్షవర్ధనుడికి సలహా ఇచ్చిన అతని సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? సింహనాద. భారతదేశ దిగ్విజయ యాత్ర జరిపి భారతదేశాన్ని ఏకీకృతం చేయమని హర్షవర్ధనుడికి సలహా ఇచ్చిన అతని సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? సింహనాద. హరిసేనుడు వేయించిన శాసనం అలహాబాద్ శాసనం. హరిసేనుడు వేయించిన శాసనం అలహాబాద్ శాసనం. గుప్త చక్రవర్తులు ఏ మతాన్ని ఆదరించారు? హిందూ మతాన్ని. గుప్త చక్రవర్తులు ఏ మతాన్ని ఆదరించారు? హిందూ మతాన్ని. రెండో చంద్రగుప్తుడు వివాహమాడిన నాగవంశ రాజకుమారి. కుచేరనాగ.
రెండో చంద్రగుప్తుడు వివాహమాడిన నాగవంశ రాకుమారి కుచేర నాగ. నలంద విశ్వవిద్యాలయాన్ని కట్టించిన వారు ఎవరు? కుమారగుప్తుడు. నలంద విశ్వవిద్యాలయాన్ని కట్టించిన వారు ఎవరు? కుమారగుప్తుడు. వీణ వాయిస్తున్నట్లు గల నాణ్యాలను ముద్రించిన గుప్తరాజు ఎవరు? సముద్రగుప్తుడు. వీణ వాయిస్తున్నట్లు తన నాణెములను ముద్రించుకున్న తాను వీణ వాయిస్తున్నట్లు ఉన్న నాణెములను ముద్రించుకున్న గుప్తరాజు ఎవరు? సముద్రగుప్తుడు. గుప్తుల కాలంలో రాష్ట్రాలను ఏమని పిలిచేవారు? భుక్తులు అని పిలిచేవారు. సతీ సహగమనం గురించి తెలియజేస్తున్న మొదటి శాసనం ఏది? సతీ సహగమనం గురించి తెలియజేస్తున్న మొదటి శాసనం ఏది? ఎరాన్ శాసనం. సింహాల బొమ్మ ఉన్న నాణ్యాలను వేయించిన గుప్తరాజు ఎవరు? రెండో చంద్రగుప్తుడు. సింహాల బొమ్మ ఉన్న నాణ్యాలను ముద్రించిన గుప్తరాజు ఎవరు? రెండో చంద్రగుప్తుడు. సముద్రగుప్తుడి ఆస్థాన కవి ఎవరు? హరిసేనుడు. సముద్రగుప్తుడి ఆస్థాన కవి ఎవరు? హరిసేనుడు. సముద్రగుప్తుని ఆస్థాన కవి ఎవరు? హరిసేనుడు. హరిసేనుడు వేయించిన శాసనము ఏది? అలహాబాద్ శాసనం. హరిసేనుడు వేయించిన శాసనం ఏది? అలహాబాద్ శాసనం. సముద్రగుప్తుని ఆస్థాన కవి ఎవరు? హరిసేనుడు. సముద్రగుప్తుని ఆస్థాన కవి ఎవరు? హరిసేనుడు. గుప్తుల కాలంలో పొగ అనగా ఎవరు? వడ్డీ వ్యాపారుల సంఘం. గుప్తుల కాలంలో పొగ అనగా ఎవరు? వడ్డీ వ్యాపారుల సంఘం. గుప్త శకాన్ని ప్రారంభించిన గుప్తవంశ పాలకులు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు. గుప్త శకాన్ని ప్రారంభించిన గుప్తవంశ పాలకులు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు. గుప్తుల కాలంలో మిలిటరీ క్యాంపులను ఏమని పిలిచేవారు? స్కంధావారాలు. గుప్తుల కాలంలో మిలిటరీ క్యాంపులను ఏమని పిలిచేవారు? స్కంధావారాలు అని పిలిచేవారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను.